శ్మశానవాసి యోగంలో సమాధి అంటే అన్నీ ఆగిపోయే స్థితి. అదే భావం శ్మశానం అనే పదంలో కూడా ఉంది. మనం ఎలా శ్మశానం అంటే వల్లకాడు అని సాధారణంగా అనుకుంటామో యోగంలోని అర్థం అలాంటిది కాదు. అన్నీ లయమయ్యే స్థలం అదే శ్మశానం. అన్నిటినీ తనలో లీనం చేసుకొని తానే లయం కాని శాశ్వత తత్వం అదే శ్మశానం అనే అసలు భావం. అందుకే ప్రళయం వచ్చినా నిలిచి ఉండే శాశ్వత క్షేత్రమైన వారణాసిని మహాశ్మశానం అని అంటారు. శమనమయ్యే స్థలం, క్షీణించే స్థలం అదే శ్మశానం. ప్రళయ సమయంలో జీవరాశులన్నిటి విశ్రాంతి స్థానం అది శివుడు నిలిచే పరమతత్వం. కాబట్టి శివుడిని శ్మశానవాసి అని అంటారు. యోగ దృష్టిలో శ్మశానం యోగులు అనాత్మ అంటే దేహం, ఇంద్రియాలు, మనస్సు అన్నీ ఆత్మజ్ఞానంలో లయం చేస్తారు. ఆ లయం జరిగే అంతర్గత స్థితినే యోగిక శ్మశానం అని అంటారు. శ్మశానం మరి అమంగళమా అంటే సాధారణంగా మనం శ్మశానాన్ని అమంగళకరంగా భావిస్తాం. కానీ అక్కడే ఉండి కూడా తన మంగళత్వం తగ్గకపోవడం శివుడి యొక్క మహిమ. శివ అనే పదానికి పరమమంగళం అనే అర్థం. అమంగళంలో ఉన్న దానిని మంగళంలోకి మార్చే శక్తి ఆయనది. అందుకే ఆయన శ్మశానవాసి. సంసారం కూడా శ్మశానమే. అజ్ఞానంతో నిండిన ఈ సంసారమే అసలు అమంగళ శ్మశానం. దానిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ శ్మశానవాసి. శాస్త్రం చెబుతోంది ఈ సంసారమే శ్మశానం, అందులోనే శివుడు సర్వత్రా ఉన్నాడు అని. జ్ఞానికి ఈ లోకం మొత్తం లయమయ్యే స్థలమే. దేహం, మనస్సు ఇవన్నీ ప్రతిక్షణం పుడుతూ లయమవుతూ ఉండే శ్మశానాలు. వాటిలో నిలిచే చైతన్యం శివతత్వం. తురియ స్థితి అసలు శ్మశానం. మాండుక్యోపనిషత్తు చెప్తోంది ప్రపంచమంతా ఉపశమించే చోటు తురియ స్థితి. ఆ తురియ స్థితిలో ప్రకాశించే పరబ్రహ్మనే శ్మశానవాసి అని యోగులు చెప్పుకుంటారు. హరహర మహాదేవ్. శ్రీమాత్రే నమః.